తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది, ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. అవకాశం వస్తే 100% ప్రధాని రేసులో ఉంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ పార్టీని జాతీయ పార్టీగా మార్చారు, కానీ తెలంగాణ దాటి ఇతర చోట్ల పోటీ చేయలేదు. మొత్తంగా బీఆర్ఎస్ పోటీ చేస్తున్న స్థానాలు 17 మాత్రమే. ఎన్ని గెలుస్తారన్నది తర్వాత సంగతి. పైగా కేసీఆర్ ఎంపీగా పోటీ చేయలేదు, మరి ప్రధాని ఎలా అవుతారు? హంగు వచ్చినా దేశంలో రాజకీయ పార్టీల నేతలంతా వచ్చి మీరే ప్రధానిగా ఉండాలని కేసీఆర్ని బ్రతుమాలుతాయా? కేసీఆర్ వాస్తవానికి చాలా దూరంగా రాజకీయం చేస్తున్నారా? దేశంలో హంగు వస్తుంది, నేనే ప్రధానమంత్రి అని కేసీఆర్ గట్టి కలలు కంటున్నారు. కలలు కనండి, దాన్ని సాకారం చేసుకునేందుకు కష్టపడండి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రధాని కావాలని ఆశించడం తప్పేమీ కాదు, కానీ దానికి తగ్గ కృషి ఆయన చేయటం లేదు. కేవలం అదృష్టాన్ని నమ్ముకుంటున్నారు. అక్కడే అసలు సమస్య వస్తోంది. 12 సీట్లు ఇవ్వాలని తెలంగాణలో చక్రం తిప్పుతానని కేసీఆర్, కేటీఆర్ అడుగుతూ వస్తున్నారు. వారి మొరను ప్రజలు ఎంతవరకు ఆలకిస్తారో తెలియదు, కానీ ఆయన ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకుంటున్నారు. కేసీఆర్కు ప్రధాని పదవిపై ఎప్పటి నుండో ఆశలున్నాయి. అందుకే జాతీయ పార్టీని పెట్టారు. దేశవ్యాప్తంగా ప్రకటనలు ఇచ్చారు, కానీ తెలంగాణలో ఓడిపోవడంతో మొదటికే మోసం వచ్చింది. వేరే రాష్ట్రాల్లో కనీసం పోటీ పెట్టలేని పరిస్థితి వచ్చింది. చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఓటమి భారాన్ని మర్చిపోయి ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేయవచ్చు, కానీ కేసీఆర్ ఇతర పార్టీలకు ఎక్కడ కోపం వస్తుందోనని సైలెంట్ గా ఉండిపోయారు. తెలంగాణలోనే పోటీ చేస్తున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ వీలైనంత సైలెంట్ రాజకీయం చేయాలి, కానీ అలా కాదు. ప్రధాని పదవి గురించే మాట్లాడుతున్నారు. పదవిలో ఉన్నప్పుడు, తన వెనక బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక పార్టీ ఉనికే ప్రమాదంలో పడిందని అంచనాలు వస్తోన్న సమయంలో కూడా కేసీఆర్ అంతకు మించిన వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో ఆయనను ఇతర పార్టీలు ట్రోల్ చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రజల్ని ఎక్కువ లోక్సభ సీట్లు అడగటంలో తప్పులేదు, కానీ దాంతో తను దేశంలో చక్రం తిప్పుతానని, ప్రధానమంత్రి అవుతానన్నట్లుగా చెబుతూ ఉండటమే రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా రాజకీయం చేయటం రాజకీయ నేతల లక్షణం. కానీ అధికారంలో ఉన్నవారు తాము అందరికంటే ఎక్కువ అనుకుంటూ ఉంటారు. అదే పతనానికి కారణమవుతూ ఉంటుంది. ఓడిపోయిన తర్వాత కూడా దాన్ని దింపుకోలేని వారు మళ్లీ కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ మాటలు చూస్తూ ఉంటే తాను ఎంతమాత్రం తగ్గేది లేదన్న భావనలో ఉన్నారని, ఈ అహంకారాన్ని ప్రజలు అస్సలు అంగీకరించబోరన్న అభిప్రాయం బలంగా వినిపించటం ప్రారంభమైంది. కేసీఆర్ ఊహిస్తున్నట్లుగా ఏ పార్టీకి మెజారిటీ రాకపోవచ్చు, ఏ కూటమికి మెజారిటీ రాకపోవచ్చు. మరి సీట్లు ఎవరికి వస్తాయి? ఏ కూటమిలో లేని పార్టీలు వైసీపీ, బీఆర్ఎస్ మాత్రమే. ఆ 2 పార్టీలకు మెజారిటీ సీట్లు వస్తాయా? పోనీ ఈ 2 పార్టీలకు వచ్చే సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇతర పార్టీలు మద్దతిస్తాయా? అసలు ఇలాంటి ఊహే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకవేళ ఎవరికీ మెజారిటీ రాకపోతే జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వచ్చి కేసీఆర్ను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయమని అడుగుతాయా? ఆయన అంత గొప్ప స్టేట్స్మెన్గా పేరు తెచ్చుకున్నారా అంటే గోడ మీద పిల్లి రాజకీయాలతో ఆయన దేశ రాజకీయాల్లో పలచనైన ఇమేజ్ తెచ్చుకున్నారు. అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఘోరంగా ఉందన్న అంచనాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ను రాష్ట్రాన్ని పాలించడానికే అవసరం లేదని ప్రజలు తిరస్కరించారు. అంటే ఇక దేశ రాజకీయాల్లో ఓటు వేయడానికి ఎలా పరిగణలోకి తీసుకోవాలని అనుకుంటారో అంచనా వేయాల్సిందే. దానికి తగ్గట్లుగా రాజకీయంగా ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాలి. కానీ ఇలా పదవుల గురించి మాట్లాడటం దేశ ప్రజలంతా తన వెంటే ఉన్నట్లుగా తనకు వస్తాయని భావిస్తున్న 1-2 సీట్లతోనే ఏదో అయిపోతుందని అనుకుంటున్నారు. పొరుగు రాష్ట్ర రాజకీయాలపై సమాచారం ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు. అలాంటి సమాచారాలతో కేసీఆర్ ఈ స్థాయికి పడిపోయారు. ఇప్పుడు ఆయన చేస్తున్న రాజకీయంతో నాన్ సీరియస్ పొలిటీషియన్ గా మారిపోతున్నారన్న ఆవేదన బీఆర్ఎస్ కార్యకర్తల్లోనే కనిపిస్తోంది. కార్యకర్తల్లో జోష్ను నింపడానికి కేసీఆర్ ఇలా అంటున్నారని అనుకుంటున్నా నిజానికి అది జోష్ను నింపకపోగా అతిశయోక్తిగా అందరికీ అనిపిస్తోంది. కేసీఆర్ ప్రాంతీయవాదంతో విజయవంతమైన రాజకీయ నేత. ఇలా ప్రాంతీయ భావజాలం ఉన్న నేతలు దేశ రాజకీయాల్లో రాణించడం కష్టం. దేశ రాజకీయాలపై దృష్టి పెడితే సొంత ప్రాంతంలో బలహీనమవుతారు. కేసీఆర్ కు జరిగింది అదే, కానీ ఇంకా గుర్తించలేకపోతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.